హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ప్రస్తుతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం ఏదైతే ఉందో అది బిఆర్ నాయుడు ఒక మహిళతో సన్నిహితంగా ఉండి ఆ వీడియోని ఎవరో ఎక్కడి నుంచో పబ్లిష్ చేశారంటూ వస్తున్న వార్తలే. ఆ వీడియో పైన వైఎస్ఆర్సీపీ తన స్టాండ్ తీసుకుని ఒక రేంజ్లో కూటమి సభ్యుల్ని ఎరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా దీనికి వత్తాసు పలుకుతూ బిఆర్ నాయుడు సొంత మీడియా ఛానల్స్ అన్నీ తోడుగా నిలిచాయి. అయితే ఈ క్రమంలో అసలు ఇటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు గతంలో ఒక వ్యక్తిని టీటీడీ సభ్యత్వం నుంచి కానీ ఆ పార్టీ నుంచి కానీ తీసేయడం జరిగింది, పృథ్వీ గారిని. బట్ ఇప్పుడు కూటమి మాత్రం బీఆర్ నాయుడు మోస్తూనే ఉంది. దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఈ విషయాన్ని ఎలా చూడాలి అనే విషయాన్ని మనతో ఉన్నటువంటి సైబర్ ఎక్స్పర్ట్ విజయ్ గారితో మాట్లాడి చేసుకున్నాం. సార్ వెల్కమ్ టు సార్. ఏంటి పరిస్థితులు? మీరు 3 రోజుల నుంచి అల్లాడుతుంటే మీరు బిజీగా ఉన్నారు మాట్లాడతారు. ఇది బిఆర్ నాయుడు గారి సబ్జెక్ట్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో ఈ మధ్య ఇటువంటి వీడియోలు ఎక్కువ రావడం, ఎవరో ఒకళ్ళు ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతూనే ఉంది. ఒక ప్రోబ్ కానీ ఒక కోట్ ఉంది వరల్డ్ వైడ్ ఏంటంటే, ఇఫ్ ఏ లీడర్ ఫాల్స్ ఇంటూ ఏ హనీ ట్రాప్, ఇట్స్ నాట్ ఎ క్యారెక్టర్ ఎట్ రిస్క్ బట్ నేషనల్ సెక్యూరిటీ ఎట్ రిస్క్ అంటారు. ఒక లీడర్, ఒక గవర్నమెంట్ అఫీషియల్ కానీ ఎవరైనా సరే ఇలాంటి హనీ ట్రాప్లో పడ్డప్పుడు, హనీ ట్రాప్ అంటే అది వాళ్ళు సొంతగా చేసుకున్నారా, ఎవరన్నా ప్లాన్ చేశారా, ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి మిస్కండక్ట్, ఎందుకంటే దీన్ని మిస్కండక్ట్ అంటారు. ఇలాంటి విషయాల్లో పడినప్పుడు ఏంటంటే ముందు వాళ్ళని ఆ పదవి నుంచి తొలగియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి వీడియోలు ఇప్పుడు మనం కర్ణాటకలో చూసుకుంటే ఒక డీజీపీ గారికి సంబంధించిన వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్ కూడా జరిగింది. ఇంతకు ముందు వైసీపీ పార్టీకి సంబంధించిన మాధవ్ గారు ఆయన్ని కూడా హనీ ట్రాప్ చేసి ఉండొచ్చు కదా, ఇన్ని చేసి ఉండొచ్చు. రకరకాల ఇటువంటి వీడియోలు ఈ మధ్య పాపప్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ముందు వాళ్ళ పదవి నుంచి తీసేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వీడియోస్ ఇంకెన్ని ఉన్నాయో తెలియదు కదా బేసిక్ గా బిఆర్ నాయుడు గారికి సంబంధించి. అలాంటివి ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు. తిరుపతిలో అక్కడ ఉన్న వజ్రాలు కొట్టేయచ్చు, అక్కడ ఉన్న డబ్బును కొట్టేయచ్చు, ఇగో ఇప్పుడు నిన్ను ఎక్స్పోజ్ చేస్తానని చెప్పి. అంతే కదా. సో ఎందుకు ఆలోచించట్లేదు ప్రభుత్వాలు? ఎందుకు వీటిని కవరప్ చేద్దామని వస్తున్నాయి? ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు, అది వీడియో ప్రూఫ్ గా వచ్చినప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా తక్షణమే తీసేయాల్సిన అవసరం ఉంది. పవిత్రతను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది కదా. అవును కదా. యా. సో ఇలాంటి డెసిషన్స్ అనేవి గవర్నమెంట్స్ తీసుకోవాలి. కానీ ఎందుకు ఇట్లా మొండి వైఖరి అవలంబిస్తూ ఉన్నాయి? ఎన్ని తిట్టినా దురపోతు మీద వాన కురిసినట్టుగా ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు. ఓకే సార్, బేసికల్గా బిఆర్ నాయుడు ఒక్కడే కాదు, గతంలో మూర్తి మాట్లాడుతూ కూడా అతను ఒక విషయంలో పక్కింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్లేట్లో తినడం పెద్ద ఇష్యూ అయింది. అప్పుడు నాతో బిఆర్ నాయుడు తోడుగా ఉన్నాడు, మా చైర్మన్ గారు వెంటున్నారు అని చెప్పారంటే, ఇటువంటి పిచ్చి పనులు చేసినప్పుడు ఒక అధినేత తోడుగా ఉన్నాడు, మళ్ళీ అదే అధినేత అటువంటి పిచ్చి పనులు చేస్తూ ఉన్నాడు అనేసి ఆ ఛానల్ మొత్తానికి బ్యాడ్ నేమ్ వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. సో ఇప్పుడు మనం చూస్తే వాళ్ళ కామెంట్స్ కూడా రీసెంట్ గా చూసుకుంటే ఎఫ్ఐఆర్లు పెట్టేస్తాం. ఒక ఆవిడ వచ్చేసి ఎఫ్ఐఆర్, దానిలో మరి వీడియోలో ఆవిడేనో ఎవరో ఎఫ్ఐఆర్లు పెట్టేయడం. అంటే ఎఫ్ఐఆర్ల గురించి మాట్లాడితే ఎఫ్ఐఆర్లు చేసేస్తారా ప్రజల మీద? ఏమన్నారు? అదే ఎఫ్ఐఆర్ల గురించి మాట్లాడితే ఎఫ్ఐఆర్లు చేసేస్తారా అని అడుగుతున్నా బేసిక్ గా. అంటే ఎఫ్ఐఆర్ల గురించి మాట్లాడకపోవడం మంచిది అంటారు. పొరుగు నష్టం అంటారు. పొరుగు నష్టం కాదు, పొరుగు నష్టం అంటారు. చెప్తున్నా, పొరుగు నష్టం అంటారు. పరుపు నష్టం. సో ఈ రకంగా ఎవరైనా ఇట్లాంటి దరిద్రాలు చూసినప్పుడు, సార్ ఒకటండి, యాజ్ ఎ కామన్ మ్యాన్, నేను సైబర్ ఎక్స్పర్ట్, సైబర్ అనలిస్ట్, నేను ఒక అనలిస్ట్ ని. ప్రజలు అనేవాళ్ళు ఏమనుకుంటారు మీ గురించి? నీచంగా భావిస్తారు. ఈ రకమైన వాళ్ళు ఇంకా కూడా ఉంచితే, మూర్తికి సంబంధించి టీవీ5 మూర్తి ఎక్స్టార్షనిస్ట్ అని చెప్పి ఆ రోజు మీ ఛానల్లోనే మేము ఆ రోజు మాట్లాడడం జరిగింది. అవును, చాలా విషయాలు మాట్లాడాము. ఆడపిల్లల్ని చాలా మందిని ఈ రకంగా వాడుకొని బ్లాక్ మెయిల్ చేసి, శ్రీరెడ్డికి సంబంధించి కూడా శ్రీరెడ్డిని ఎక్స్ప్లాయిటేషన్ చేశాడు మూర్తి. ఆమె దగ్గర ఉన్న వీడియోలు తీసుకొని పూర్తిగా ఆ యొక్క ఎవరెవరైతే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవరు ఉన్నారో వాళ్ళకు ఫోన్ చేసి, మీకు సంబంధించిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి, డిలీట్ చేస్తానని వాళ్ళ దగ్గర డబ్బుని ఎక్స్టార్షన్ చేశాడు ఆ రోజున. మరి చేశాడండి. లింగేశ్వర్ అని చెప్పి న్యూమరాలజిస్ట్, నేను పేరు చెప్తున్నాను కదా, అతన్ని లైవ్ లో అతని మీదే ఒక అమ్మాయిని పెట్టి స్టింగ్ ఆపరేషన్ చేసి, ఏమంటే ఏంటి ఇప్పుడు ఏదైనా ఒక రాంగ్ కనెక్షన్ ఉందనుకోండి సార్, ఇప్పుడు ఒక సివిలియన్ నేను ఇంకొకళ్ళు ఒక అక్రమ సంబంధమో సక్రమమో ఏదో చచ్చింది అనుకోండి, అది ప్రజలకి అంత ఇంపార్టెంట్ కాదు, లీస్ట్ బాదర్డ్. అదే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఉన్నప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ క్యారెక్టర్ ఎట్ రిస్క్, ఇట్ ఈస్ ఏ నేషనల్ సెక్యూరిటీ. ఎందుకంటే ఒక ఆర్మీ పర్సనల్, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక పొలిటీషియన్
ఇలాంటి వాటిలో చిక్కుకున్నప్పుడు, ఇలాంటి వీడియోలు ఎవరి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు బెదిరించి ఏదైనా చేయించుకోగలుగుతారు. ప్రజలకి దానివల్ల చాలా సొసైటీకి కూడా చాలా డేంజర్స్ ఉన్నాయి. అది కదా కాంటెక్స్ట్. ఈయన ఫస్ట్ నుంచి కూడా మూర్తి ఈ ఛానల్లో లేడు, ఇంతకు ముందు ఎన్టీవీలో చేసాడు, ఏబిఎన్ లో చేసాడు, రకరకాల ఛానల్లో చేసి ఈయన బతుకంతా ఇంతే. దేశం అంతా జగన్ అందరికీ తెలియపోయినా మీడియా సంస్థల్లో ఉన్న అందరికీ కూడా జగన్ ఎరిగిన సత్యం ఇది. ఏది ఎలా ఈయన స్టింగ్ ఆపరేషన్ పేరు మీద అమ్మాయిలను పంపించి ఏ రకంగా అవతల వాళ్ళని బెదిరించి ఆ వీడియోలు పెట్టుకొని ఎక్స్ట్రాక్షన్ చేస్తాడనేది చాలా క్లియర్ ఎవిడెంట్. అది లింగేశ్వర్ న్యూమరాలజిస్ట్ లైవ్ లో పెట్టి 2 కోట్లు ఇస్తావని లాస్ట్ మూమెంట్ దాకా కూడా లైవ్ లో మీరు చూస్తే లింగేశ్వర్ కామం ఉంచుంటాడు. లింగేశ్వరానికి ఇలా చూస్తా ఉంటాడు అనమాట. చూస్తా ఉంటాడు, ఇటు ఒప్పుకుంటాడు, ఇటు ఒప్పుకునేటట్లు 2 కోట్లు ఇవ్వడం అన్నప్పుడు ఆయనకి సంబంధించిన వీడియో ఆ రోజున ఛానల్లో వేసాడు. సిగ్గట్లేదు అసలు ఈ జర్నలిస్ట్ కి. అంటే ఇటువంటి ఇర్లీగల్ రిలేషన్స్, హనీ ట్రాపింగ్ వీళ్ళే చేసి వీళ్ళే ట్రాప్ చేసి వీళ్ళే. సార్ నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, న్యూమరాలజిస్ట్ ఆ రోజున ఆ అమ్మాయితో సక్రమం అక్రమ సంబంధం పెట్టుకొని ఒక రూమ్ లో ఉన్నప్పుడు ఆ వీడియోలు తీయించావు. లింగేశ్వరన్ ప్రధానమంత్రి, చీఫ్ మినిస్టరా, లేదంటే ఇంకో పెద్ద మనిషి, అంటే గవర్నమెంట్ కి సంబంధించిన వ్యక్తి నువ్వు ఎక్స్పోజ్ చేయడానికి ఒక ఇండివిజువల్, ఒక న్యూమరాలజీ వాళ్ళకి చెప్పుకునే వ్యక్తి, ఆయనకి ఏ సంబంధం ఉంటే నీకేం ప్రాబ్లం? నువ్వు ఎందుకు వేసావు? టీవీ ఛానల్ ఎందుకు వేసావు? నువ్వు జర్నలిస్ట్ పేరు చెప్పుకొని జర్నలిస్ట్ ముసుగులో బతుకుతున్నా నువ్వు ఎందుకు వేసావు? ఆ రోజు కోర్టులు డిమాండ్ చేసావు. బాబు గోగినేని గారి బాగా ఇక పేర్లు ఎందుకులేండి, ఇప్పుడు చెప్తున్నాను, నేను మీడియా పరంగా చెప్తున్నా. ఒకళ్ళని బాబు ఆయన మీద ఈవెన్ దేశద్రోహ నేరం కూడా ఉంది మాదాపూర్ లో. ఈవెన్ ఆస్ట్రేలియాలో జాబ్ పోయింది ఆ బాబు గోగినేనికి. అక్కడ కూడా ఎట్లాంటి నోటికొచ్చిన దూల మాటలు మాట్లాడితే అక్కడ నుంచి తరిమేస్తున్నారు. అక్కడ కూడా అతని పరిస్థితి బాగాలేదు, శాలరీ లేదు, ఎవడో కూడా దగ్గర డబ్బులు తీసుకొని ఇట్లాంటి పత్తాపరలు ఆయన చేసేది బాబు గోగినేని. అదే బాబు గోగినేనికి సంబంధించిన ఒక వ్యక్తి, ఎందుకు ఇక మహిళ లేదా ఎవరో ఇక వదిలేసేయండి, వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరూ కలిసి వేణుస్వామిని బెదిరించలేదు 5 కోట్లకి. చేశారు సార్. 8 కోట్లకి బెదిరించిన తర్వాత ఇద్దరు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ని టార్చర్ చూపించారు. వేణుస్వామిని టార్చర్ ఎవ్రీడే, నువ్వు ఇస్తావా లేదంటే నీ గురించి ఇట్లా మాట్లాడించిన. అంటే ఈ ఇల్లీగల్ రిలేషన్స్ మీదే మనోడు సంపాదించుకుంటూ బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఉన్నాడు ఈయనకు బినామీ ఉన్నాడు, ఆ జూబ్లీస్ లోనే అక్కడ ఒక ఫిల్మ్నగర్ లో ఉంటాడు ఆయన బినామీ. ఆయన దగ్గర ఒక మాస్టర్ హార్డ్ డిస్క్ ఉంది. నేను పేరునే చెప్తున్నాను. ఇదే మూర్తి ఒక పలానా, ఇప్పుడు గౌతమి చౌదరి అంటే ఆ జిస్మిత్ మండికి సంబంధించిన ఆ లేడీ కొన్న దాన్ని అంతా కూడా చూసారు. ఆ దరిద్రాన్ని కూడా టీవీలు చూసారు. తర్వాత ఎఫ్ఐఆర్ లేని వాళ్ళ ఇంట్లో నీకేం పని అని చెప్పి ఆయన కూడా కేసు వేయడం జరిగింది. ఎరా మూర్తి సిగ్గులేనోడా, ఒక మొగుడు లేనప్పుడు ఆడదాంతో నా పెళ్ళంతో నీకు ఏం పని రా, నా ఇంట్లోకి నువ్వేమన్నా అయ్యే తరప నా అమ్మ తరప ఎవడరా నువ్వు అని బూతులు ఇంకా తిట్టలేక పాపం చిచ్చే నీతో నేను మాట్లాడినా ఉంటే కనుక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి కోర్టులో చూసుకుంటాను, ఎందుకు నేను బయట వేసుకోవాలి నా దరిద్రాన్ని అని చెప్పి ఆయన చెబుతున్నా. ఒక కామన్ పీపుల్ లైఫ్ లో కూడా అతను వచ్చాడు. అతను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు, ఏం అక్రమ సంబంధాలు ఉన్నాయి అనేది కూడా అందరికి తెలిసిన విషయమే. ఒక లేడీ మూర్తిని చేరదీస్తే అదే కొంపట పెట్టి అక్కడే బతుకుతున్నాడు. ఆయన శాలరీలో నుంచి 80,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వకపోతే కనుక ఆయన వచ్చి మాట్లాడారు సార్. కానీ పృథ్వీ ఇలాగే తిరుపతి దేవస్థానంలో ఒక వెనక నుంచి పట్టేసుకోవాలని అని ఆడియో రిలీజ్ అయినప్పుడు దానిపైన డిబేట్లు పెట్టి పృథ్వీని రోడ్డుకి ఇచ్చినంత పని చేసి ఉద్యోగం పోయే వరకు నిద్రపోకుండా రేత్రి పగలు డిబేట్ పెట్టిన మూర్తి ఇప్పుడు వాళ్ళ నాయకుడు బిఆర్ నాయుడు విషయం వచ్చేసరికి చాలా యాద ఉంటుంది అని చెప్పాడు. ఏం యాద ఉండాలి సార్? అసలు నాకు ఇంకోటి కూడా అండి, నేను కూడా మీరు వీడియో ఒకటి చూసా. మూర్తి మాట్లాడిన తర్వాతే మీరు వీడియో చేద్దాం అని చెప్పి కూర్చున్నారు కదా. నేను కూడా ఆయన వీడియో తర్వాతే నేను చేద్దామని చూస్తాను ఎట్లా రెస్పాండ్ అవుతాడు. ఎవడండి ఎవడీడు TV5 మూర్తి ఎవడీడు? చైర్మన్ గారు, చైర్మన్ ఎవడో చైర్మన్ ఏంటి? బిఆర్ నాయుడు ఎవరు? టీటీడీ చైర్మన్. అసలు ఒకటి అర్థం కాదు ఏంటంటే చైర్మన్ TV5 కా టీటీడీ కా? నాకు అర్థం కావట్లా. రెండింటికి కాదండి, ఒక్కసారి 2 పదవులు ఒకటేసారి ఉండదు కదా. అతని పదవి ఏంటి? అతను వేరే వాళ్ళకి అప్పచెప్పి అటు వెళ్ళాలి. బేసిక్ గా ప్రజాసేవలో ఉన్నాడు, నేను దీనికి చైర్మన్ కూడా దీనికి కుదరదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే టీటీడీకి చైర్మన్, ఓకే, ప్రజలకి నువ్వు సేవ చేయాల్సిన వ్యక్తివి. పద్దాకి వచ్చేంటి ఈ పొగడం గడు వచ్చి పద్దాకి షటర్ ఎత్తాడు. రెండోసారి గౌతమి చౌదరి కోసం TV5 షటర్ ఎత్తాడు. మళ్ళా ఇప్పుడు బిఆర్ నాయుడు గారి గురించి మళ్ళీ ఒక షటర్ ఎత్తాడు మొన్న.
ఎత్తి ఇక వీడియోలు స్టార్ట్ చేశాడు. మా చైర్మన్ గారిని, చైర్మన్ ఏంటి నువ్వు అసలు ఎవరు నువ్వు పద్దాక మాట్లాడుతున్నావు, పద్దాక ఈ భజన ఏంటి టింగు టింగు మనకు కొట్టుకుంటూ వచ్చేస్తావు. ఆ సాంబడు కూడా ఉన్నాడు సార్, అలాగే సాంబడు అంటే సాంబా అని ఒకతను ఉంటాడు. ఓకే చెప్తున్నా, ఎవరు నువ్వు, మీరంతా ఎవరు? ఇప్పుడు చాలా మందిని అంటుంటారు వీళ్ళు ఛానల్లో, వీడు యూట్యూబర్ అంట, వీడు మీడియా పర్సనల్ అంట. ఎవడో మీడియా పర్సనల్, ఒక కామన్ మ్యాన్ ఏదైతే చూపిస్తే అందరు మొహం చెప్తున్నాను కదా, మొహం ఎక్కడ పెట్టుకొని వెళ్ళాలో కూడా తెలియదు మీకు. కరెక్టే. ఈ రకంగా మీరు ఈ రకంగా చేస్తూ ఉంటే ప్రజలు అడుగుతారు, ప్రశ్నిస్తారు, ఏంద్రా సిగ్గులేదురా మీకు, ఇట్లా వీడియోలు ఏంటి, ఈ దరిద్రం ఏంటి, మీరు చేసేదేంటి, మా చైర్మన్ గారు అని స్టార్ట్ చేస్తారు. అప్పుడు అంతే. ఆ గౌతమి చౌదరి అనే ఆవిడ నన్ను చంపుతానంది నా ఫోటో పెట్టి, చాలా మంది మిమ్మల్ని చంపుతానంది, ఆ శేఖర్ భాషను చంపుతానంది, చిన్న పాపను పట్టుకొని నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడింది ఒక మైనర్ని. ఏమంటే వెళ్ళి శేఖర్ భాష పంజగుట్ట స్టేషన్ లో కేసు పెట్టాడు. ఏమైనా మూర్తి ఏమైనా వెనకాల నువ్వు ఉన్నావంటే ఖండించాలండి, మూర్తి ఏమని ఖండించాలి, అసలు ఈ కేసుకి నాకు సంబంధం లేదు అనాలి. బిఆర్ నాయుడు ఉన్నాడు అంటాడు. ఎందుకంటే వీళ్ళంతా దొందు వాళ్ళందరూ ఒకటే చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారు తెలియదా అని అంటే తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని మనం తీసుకుంటే 2019లో రేపు ఎలక్షన్ కోడ్ ఎండ్ అయిపోతుంది. ఎలక్షన్ కోడ్ ఏదో వచ్చింది కదా, వస్తే ఈ రోజుతో ఆపేయాలి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే 2019 నేను అప్పుడు టీడీపీకి వేసినాను ఓటు, అప్పటి నుంచి ఆపేసా ఎగ్జామ్స్. నాయకులను చూసి కాదు నన్ను చూసి ఓటేయండి అన్నాడు చంద్రబాబు గారు. అంటే ఏంటి, నాయకులంతా సన్నాసులేనే మరి, అంటే వాళ్ళ కేటరంతో సన్నాసులు, నేను ఒక్కనే సుప్రీం హీరో. నియోజకవర్గాల్లో ప్రజలు ఎవరు చూసి ఓటేస్తారు, మిమ్మల్నే కాదు అక్కడ మమ్మల్ని భాగంలోడే కాకుండా లోకల్ గా పనిచేసేవాడు ఎవడో సన్నాసి ఎవడో తెలుసుకుని ఓటేయాలి. వాళ్ళ కాదు చూసి నన్ను చూసి ఓటేయండి అని అంటే కనుక నువ్వు ఇన్కాపబుల్ ఇన్కాంపిటెంట్ పర్సన్స్ ఉన్నారనే కదా డైరెక్ట్ గా చెప్తున్నారు. ఈయన ఇన్కాంపిటెంట్ తెలీదా, ఇన్ని రంకే వాళ్ళు ఉంటే ఇంటెలిజెన్స్ తెలియదండి వీళ్ళు వెనకాల ఇన్ని ఉన్నాయని. ఆవిడ లెటర్ రాసింది సార్ 2000 ఎలక్షన్స్ ముందు, ఈయన నన్ను నాశనం చేశాడు, అన్యాయం చేశాడు, ఒక గంట కోసమే నన్ను వాడుకున్నాడు అనేసి ఆవిడ చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి, అందరికి లెటర్ రాసింది. బిఆర్ నాయుడు వేస్ట్, ఒక అమ్మాయి ఎవరైనా ఆయన దగ్గర వస్తే పడుకుంటేనే నీకు చేస్తాను మొహం మీద చెప్పేస్తా. ఆవిడే రాసింది అంటున్నారు కదా, రిపోర్ట్స్ కూడా హ్యూమనైజర్ అని రాసింది. ఈయన బిఆర్ నాయుడు గారు ఇప్పుడు వచ్చి అంటారు ఏఐ చేశారు వీడియో, ఏఐ అంటాడు. ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని స్కామర్లు మిస్యూజ్ చేస్తున్నారో తెలియదు కానీ పొలిటీషియన్స్ మాత్రం మిస్యూజ్ చేస్తారు. ఆ మిస్యూజ్ ఎట్లా చేస్తున్నారంటే ఏదైనా వీడియో గానీ వాళ్ళ ఆడియో గానీ పొరపాటున బయటకు ఏఐ అంటున్నారు, సింపుల్ అంతే అయిపోయింది. అని ప్రజలు కూడా అనుకోండి. చూసారా? చూసాను ఆ క్లిప్స్ నేను చూసాను. లేదు సార్, ఎప్పుడు కూడా ఏదైనా సబ్జెక్ట్ ని ఫస్ట్ ఎఫ్ఎస్ఎల్ కి వెళ్ళొచ్చాక మాట్లాడుకోవాలి. ఎఫ్ఎస్ఎల్ లో తేల్తాయి. ఇప్పుడు కామన్ పీపుల్ అనుకోండి, మీదో నాదో అనుకోండి, 2 రోజుల్లో మంచిది ఎఫ్ఎస్ఎల్ నుంచి ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ నుంచి రిపోర్ట్ వచ్చేస్తుంది ఒరిజినల్ లా కాదా అని, ఏఐ అని. పొలిటీషియన్ ఈ రోజుకి ఆడియో వీడియో రికార్డింగ్ ఇంకా ఎఫ్ఎస్ఎల్ లో ఉంటాయి. ఒక్కోసారి మంటలో షార్ట్ సర్క్యూట్ అయితే కాలిపోతుంటాయి షార్ట్ సర్క్యూట్ వల్ల, మీకు తెలుసు. అంతే తప్పితే అది కరెక్టా కాదా అని ప్రూఫ్ ఎప్పటికీ రాదు. మరి ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమనుకోవాలి? అందరూ జెన్యున్, అందరూ పత్తిత్తులే. అయితే ఇంత ముందు మాధవ్ కూడా పత్తిత్తే, మరి ఆయనది అందరూ అందరూ మమ అనుకుని కామ్గా ఉండండి. అయితే ఒకళ్ళు పంచుకొని ఏంది ఈ దరిద్రం ఏంటి? టీవీ5 మూర్తి ఎంత సన్నాసుడండి అసలు. ఒక పర్సనల్ లైఫ్ లో దూరి ఆ రకంగా అమ్మాయిని తీసుకొచ్చి రోడ్డు మీద వేసాడు. వేణుస్వామి బ్లాక్మెయిల్, వేణుస్వామి గారిని పాప ఆయన అసలు తలకాయ బాదుకుంటే ఆయన మాట ఇవ్వడు, అందరూ కామెడీ చేశారు వేణుస్వామి గారిని. వేణుస్వామి గారు నిజంగా చెప్తున్నా కదా, ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. కొన్ని వీడియోస్ చూసాను, ఆయన పెద్ద నాకు అవగాహన లేదు ఆయన మీద. కానీ ఇతను ఇంట్రెస్ట్ చూసాక టీవీ5 మూర్తి మొత్తం కథ అంతా తెలిసిన తర్వాత 100% ఈయన చేసినట్టే కనిపించింది నాకు. నా ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా బ్లాక్ మెయిల్ చేశాడు. నేను కొంతమందిని కనుక్కున్నా, ఏంటి నిజమేనంటే ఏంటండి ఏమనుకున్నారు, రోజు టార్చర్, 2-3 పంపుతాడు. సరే ఎంత సెటిల్ చేసుకుంటావు చెప్పని అంటాడు. ఇలాంటి ఎక్స్ట్రాషనిస్ట్. అదే గౌతమి చౌదరితో నేను చెప్తున్నా, టీడీపీ మొత్తానికి చెప్తున్నాను. ఎందుకంటే 2019లో నా పార్టీని వదిలేసాను నేను. ఎప్పుడైతే చంద్రబాబు గారు ఈ మాట అన్నారో, నాయకులను చూసి ఓటేయండి, నన్ను చూసి ఓటేయండి, నాయకులను చూసి కాదన్నారు, ఆ రోజు ఆ పార్టీకి నీళ్ళు వదిలేసాను. నేను మొన్న వేసి వచ్చాను. నట్టి కుమార్ గారు అన్న మాటలు కరెక్ట్. నట్టి కుమార్ గారు ఎంతో కష్టపడ్డాడు పార్టీకి. లాస్ట్ గెలిచిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నట్టి కుమార్ గారు ఏమన్నారంటే, కార్యకర్తలు గాని ప్రజలు గాని గేట్లకే పరిమితం అయ్యారు, టీడీపీ ఆఫీస్ పార్టీ గేట్లకే పరిమితం. అది వాస్తవం. అది అదే అంతే ఉన్నారు.
ఎవడు ఏం చేస్తాడో తెలియదు. కార్పొరేట్లు మయమైపోయింది. ఎవడు చూసినా కార్పొరేట్లు, ఒక కామన్ పర్సన్ లా పొలిటీషియన్ ఉంటున్నాడంటే ఎవడు చూసినా ఏదో రచ్చ పంచాయతీ చెప్తున్నా నేను. సో నేను మొన్న మళ్ళీ ఓటేసి వచ్చాను అనొచ్చు మీరు. మొన్న ఎందుకు వేసి వచ్చానంటే బీజేపీ మరి అధినాయకత్వం మరి మోడీ గారు ఉండాలి కాబట్టి మొన్న అయితే మళ్ళీ తప్పక వేసి వచ్చాను నేను. చెప్తున్నా ఓటేసి సిగ్గుపడుతున్నాను సార్ ఇవన్నీ చూస్తుంటే, సిగ్గుపడుతున్నా. మళ్ళీ దానికి కవరప్ ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ నాకు వేరే పార్టీ సార్. నాకు ఒకటి చెప్తాను, పొలిటికల్ పార్టీకి సంబంధించి నేను కొంతమందిని అబ్జర్వ్ చేశాను సార్. నేను అందరినీ తిడతాను, నాకు నచ్చకపోతే కనుక యాజ్ ఏ కామన్ మ్యాన్. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు. మల్లారెడ్డి గారు మొన్న అసెంబ్లీలో ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఆయన పూలమ్మినా పాలమ్మినా అంటుంటాడు. బేసిక్ గా 14-15 తారీఖు ఏదో రథసప్తమి ఉంది, ఆ రోజున ఏదో 22,000 పెళ్లిళ్ళు ఉన్నాయి సార్, అసెంబ్లీ 2 రోజులు వాయిదా వేసి అయితే అందరం పెళ్లిళ్ళు చూసుకొని వస్తాం అని చెప్తున్నాడు. నేను దేనికి గెలిపించామో నాకు అర్థం కావట్లేదు చెప్తున్నా సార్. మల్లన్న ఉన్నాడు. మల్లన్న ఏమంటాడంటే గవర్నమెంట్ స్కూల్ బాగుండాలంటే ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన కొడుకులు దానిలో చదువుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ బాగుంటాయి. అదే సార్, అయితే గవర్నమెంట్ స్కూల్ హాస్టల్స్ ఉంటాయి కదా, మాకు హాస్పిటల్స్, గాంధీ హాస్పిటల్ ఉంది కదా, సీఎం కొడుకుని తీసుకుని వెళ్ళి గాంధీ హాస్పిటల్లో చూపించండి, అది కూడా బాగుపడింది కదా. అది కూడా అప్పుడు బాగుపడుతుంది కదా. అది కూడా అంటే బుద్ధి లేని ఆలోచనలు, డబ్బు పెట్టుకొని మీకు డబ్బు ఇచ్చి ఖర్చు పెట్టంటారు నాయన అంటే చెప్తున్నాను సార్. ఇలాంటి కోవలో తీసుకుంటే ఈ మధ్య ఒక్కొక్కళ్ళు స్టేట్మెంట్లు చూస్తుంటే బోడే ప్రసాద్ గారు ఒక ఆయన, బోడే ప్రసాద్ అనే ఆయన బ్లింకిట్ డ్రెస్ వేసుకుని నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చి ప్రజలకి సేవ చేయండి స్వామి అని అంటే టీడీపీకి సంబంధించిన నాయకుడు బండోడు తీసుకుని బ్లింకిట్ ఇన్స్టామార్టో అని చెప్పి అమ్మ డెలివరీలు అని చెప్పి తిరుగుతున్నాయన ఓ రోజున. అసలు ఇదేంటి, ఒక కార్పొరేట్ల వల్ల చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్డు మీదకి వచ్చేసారు, వాళ్ళ వ్యాపారాలు పోయినాయి. వాడు నేను జాబులు ఇస్తాను అనే పేరు మీద ఒక 10,000 మందికి జాబులు ఇచ్చాడు ఎవడు, ఒక బ్లింకిట్ కానీ ఈ డెలివరీ సంస్థలు. కానీ దాని వెనకమాల కొన్ని లక్షల మంది జాబులు పోయినాయి. అది రోజువారీ సామాన్య పిల్లల్ని ప్రజల జీవనాధారం పోయింది, పిల్లలు చదువుకోలేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు సిగ్గు లేకుండా ఒక ఎమ్మెల్యే ఇవ్వండి, కార్పొరేట్ సంస్థను నువ్వు ఇట్లా ఇచ్చేస్తావా, ప్రమోట్ చేస్తావా? చెప్తున్నాను సార్, మీరు ఎట్లాంటి పాలసీలు తీసుకోవాలి ఇలాంటి బ్లింకిట్ లాంటి సంస్థలకు సంబంధించి. 1,000 రూపాయలకి మించి ఆర్డర్ ఉండాలి, కానీ 1,000 రూపాయలు తక్కువలో అయితే కనుక లోకల్ గానీ కొనుక్కోండి అంటే చిన్న చిన్న షాపులో బాగుపడతారు. ఇట్లాంటి బుర్రన్న తెలివితేటలు ఉన్న తెలివైన ఇట్లా పాలసీలు చేయాలి, కానీ దాన్ని ప్రమోట్ చేస్తాడు ఆయన. బిఆర్ నాయుడు గారిని చూస్తే ఇట్టా. బిఆర్ నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి హయాంలో 100 కోట్లు ఖర్చు పెట్టి 50 కోట్ల పుస్తకాలు భగవద్గీతలు ప్రింట్ చేయించారంట. ఓకే, వాటిని గోడౌన్లో ఉన్నాయి, వేస్ట్ భగవద్గీతలు, అందుట్లో ఏం లేదంటాడు సార్. అలా అనొచ్చా? అలా అనొచ్చా? నువ్వు వచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఆ భగవద్గీతలు ప్రజలకి అందించడానికి పోయి అది చేయకుండా గోడౌన్లో వేస్ట్ కూడా ఉన్నాయి భగవద్గీతలు, ఎందుకు పనికిరా, అందుట్లో వేస్ట్ అంటే ఏంటైనా ఇది చెప్తున్నా సార్. ఇప్పుడు ఆయన ఏ కైండ్ ఆఫ్ మనిషి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. బేసిక్ బిఆర్ నాయుడు గారు అనే ఆయన్ని ఫస్ట్ తొలగించాల్సిన అవసరం ఉంది. ముందు టీవీ5 మూర్తి అనే వాడికి ఫస్ట్ టేప్ వేయాల్సిన అవసరం ఉంది. టీవీ5కి సంబంధించిన యాజమాన్యం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ బిఆర్ నాయుడు గారి కొడుకు కూడా టీవీ5 మూర్తిని ఆల్రెడీ 2 వార్నింగ్లు ఇచ్చారు అన్న సంగతి ఊరు మొత్తం తెలుస్తుంది. నువ్వు పెచ్చపెచ్చేసాలి మాకు, నువ్వు సీఈఓ అని అన్నాడంట. నువ్వు సీఈఓ అయితే ఏంటి, ఇంకో బోడంగాడు అయితే నాకేంటి, నీ ఇంట్లో పెద్ద వ్యాపారాలు, బయట పెద్ద వ్యాపారాలు నేను తీసుకొచ్చి టీవీ ఛానల్లో పెట్టమాకని ఆల్రెడీ అలా కొడుకు సీరియస్ అయిన సంఘటన కూడా జరిగింది. బిఆర్ నాయుడు గారు మామూలుగా చేస్తే అలా కొడుకు సీరియస్ గా చెప్పాడు టీవీ5 మూర్తికి. నేను అంటుంది బిఆర్ నాయుడు గారు టీవీ5 మూర్తి చేతిలో రిమోట్ ఉంది, మీకు అర్థమైతుందా? అసలు ఇప్పుడు లోపల ఆయన ఉన్నాడు, వీడియో తీసింది ఎవరై ఉంటారు? అదే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వీడియో ఎవరు తీయగలుగుతారు? ఎవరు తీస్తాడు? బయట రానిస్తారు, వాళ్ళు దగ్గరగా రానిస్తారు. కానీ సమస్య లేదు, బాగా కావాల్సిన వాళ్ళు. అసలు తీయటం కూడా దేనికి తీసుంటారు? బ్లాక్ మెయిల్ చేయడం కోసం తీసుకుంటారు. లేదంటే ఈయనే బ్లాక్ మెయిల్ చేయడానికి అమ్మాయి అంటుంది కదా, లేడీ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడొద్దు అంటున్నాడు. బిఆర్ నాయుడు గారు తీపించుకుని ఉండొచ్చు ఆ వీడియో. అనుకోకుండా అక్కడ నుంచి ఏ టర్మ్స్ తేడా వచ్చి బయటకు వచ్చి ఉంటది. చెప్తున్నా నేను, ఎన్నో రకాలుగా జరిగి ఉండొచ్చు. పద్దాక వైసీపీ చేసింది. వైసీపీ ఏం చేసింది? వైసీపీ నాయకులను పెట్టి ఏమంతో ప్లాటింగ్ పెట్టి బిఆర్ నాయుడు గారి ఇంటికి వెళ్ళాలని చెప్పి డబ్బులు ఇచ్చి బిఆర్ నాయుడు గారిని పంపించారు. ఇంటి దగ్గర ఉండి 30 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నారు. ఇంత ముందు అదే గౌతమ్ చౌదరి కేసులో కూడా అంతే అన్నారు. ఇవన్నీ ప్లాన్ ఏంది? అంతా వైసీపీ చేపించిందా? బుద్ధి ఉండాలి కదా మాట్లాడేవాడికి ఎవరికైనా.
కానీ సభ్య సమాజంలో ఈ విషయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏమనుకుంటున్నారు వీళ్ళంతా? సార్ నేను ఒకటి చెప్తా చూడండి సార్, జీరో రెస్పాన్సిబిలిటీ టీవీ5 కి ఫస్ట్ థింగ్. ఓకే. రెండోది ఏంటంటే టీడీపీ పార్టీకి నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసిన న్యూస్ మీకు షేర్ చేసుకుంటున్నా, మీరు మీ జాగ్రత్తలో మీరు ఉంటారు లేదు. ఎందుకంటే మీరు ఎక్స్పోజ్ అయినా, వైసీపీ గవర్నమెంట్ ఎక్స్పోజ్ అయినా, ఇట్లాంటి విషయాల్లో నాయకులు పట్టుబడ్డప్పుడు అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఓపెన్ గా చెప్తున్నాను, మీ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకుడు, చాలా పెద్ద నాయకుడికి సంబంధించిన ఆడియో టేపులు టీవీ5 మూర్తి దగ్గర హార్డ్ డిస్క్ లో ఉన్నాయి. ఆ యొక్క మాటని గౌతమి చౌదరితో చెప్పాడు. అదేంటి అంత పెద్ద వ్యక్తికి సంబంధించిన ఆడియో టేపులు ఎందుకు నువ్వు పెట్టుకున్నావు అని అంటే, ఏదో రోజు నాకు తేడా జరిగితే ఇలా బెదిరియటానికి ఉంటాయని పెట్టుకున్నాను అని చెప్పి టీవీ5 మూర్తే స్వయంగా చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారియా? కాదండి లోకేష్ గారియా? ఇక ఎవరైనా అనుకోండి. సో ఇప్పుడు బేసిక్ గా ఒకళ్ళ దగ్గర రానిచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇట్లాంటి అండి ఏం చేయాలి. ఇప్పుడు 100 రకాలు మాడుకుంటారు పొలిటీషియన్ అన్నాక. ఇక్కడ కూర్చొని ఏ ఉన్నప్పుడు అవి రికార్డులు చేసి తర్వాత బెదిరిస్తుంటారు. అందరికి తెలిసి భయపడుతూ, మూర్తికి భయపడుతూ కూర్చున్నారా? మూర్తి పైన ఎఫ్ఐఆర్ అయింది, ఇప్పటి వరకు లేదు. ఒక చిన్న పాపని ఈ రకంగా ఇది చేశాడు, ఏది మాట్లాడినప్పుడు కూడా ఖండించలేదు. బిఆర్ నాయుడు నా వెనకాల అంటాడు. ఎవడో ఇంట్లో వాళ్ళ హస్బెండ్ లేనప్పుడు ఆయన పెళ్ళంతో కూర్చొని రీల్స్ చేసుకున్నాడు, నువ్వేంటారు నా కొంపలో ఉన్నావు అని చెప్పి అడిగితే నా వెనక బిఆర్ నాయుడు గారు ఉన్నారు అంటాడు. చెప్తున్నా అన్నిటికీ నా వెనక బిఆర్ నాయుడు గారు ఉన్నారు అంటాడు. ఇప్పుడు బిఆర్ నాయుడు ముందు ఏమున్నాడేమో నాకు అర్థం. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు వెనక టీవీ5 మూర్తుందా, లేదంటే ఆయనకి ముందు ఉన్నాడు, నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి యుఎస్ కాన్సులేట్ కి సంబంధించి, యుఎస్ కి సంబంధించి, అమెరికాకి సంబంధించి తెలుగు ప్రజలు ట్రంప్ వల్ల అక్కడ నిర్ణయాల వల్ల బాధపడుతున్నారు. మన తెలుగు వాళ్ళే టార్గెట్ గా హనీ పాటింగ్ లో ఇరుక్కొని చాలా మంది జైలుకి వెళ్తున్నారు. ఇది చైల్డ్ అబ్యూస్ అనే కేసు. మన వాళ్ళని నెట్ట నిలువుగా నరుకుతున్నారు, అక్కడ చంపుతున్నారు. చచ్చిపోయి మన మీద రేసిస్ట్ కైండ్ ఆఫ్ ఇవన్నీ జరుగుతుంటే, అదే రోజు టీవీ5 మూర్తి ఏం చేసాడు తెలుసు, ఇక్కడ అమెరికన్ కాన్సులేట్ పిలిచి అడిగి వైద్యం చేస్తున్నాడు. ఏం రెస్పాన్సిబుల్ నువ్వు ఒక నీకు అంత టీవీ5 అనే సంస్థకి అమెరికన్ కాన్సులేట్ జనరల్ లో ఎవడో వచ్చినప్పుడు మా వాళ్ళ మీద ఇట్లాంటి అకృత్యాలు జరుగుతున్నాయి, మీరు ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తారా? వాళ్ళకి టీ కాఫీలు అందించుకుంటూ కూర్చున్నాడు. చెప్తున్నా ఆయన ఫిమేల్ అంటే చాలు. ఇప్పుడు మహిళా మూర్తితో టీవీ5 మూర్తి ఎప్పుడు కూడా అంతే. ఆయన అదే మహిళా మూర్తితో టీవీ5 మూర్తి ఉంటది ఎప్పుడు కూడా. ఈయన ఫస్ట్ నుంచి ఇదే ఇది చేసుకుని బతుకుతా ఉన్నాడు. ఆడది కనపడితే చాలు. ఎంతమంది అండి, నేను చెప్తున్నా కదా, సాటి జర్నలిస్టులనే నువ్వు ఆయనతో వెళ్ళి అక్కడ వీడియో చేసి సారదని చెప్పి సార్తో కొంచెం క్లోజ్ మూవ్ అని చెప్పి కలిపేసి ఏదో కొత్తగా ఎవరైనా జర్నలిజం నేర్చుకుందాము, దీనిలో సర్వైవ్ అవుదామని వచ్చిన ఆడపిల్లల్ని ఈ ప్రొడ్యూసర్ని గెలుకు, ఆ డైరెక్టర్ని గెలుకు, వాళ్ళ వీడియోలు తీసుకునిరా, బెదిరిద్దాము, డబ్బులు, ఇవన్నీ కథలు చేసి బతుకుతున్నాడు. ఎంత నీచమైన మనం లాస్ట్ టైం ఎక్స్పోజ్ చేసి అంత ఇదిగా మాట్లాడితే కనీసం ఆయన్ని టీవీ5 లో నుంచి తొలగించలేదు ఏమంటే అంటే ఆలోచించండి. ఏమంటే నేను చెప్తున్నా, మహా టీవీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి వీడియోలు తెచ్చి ఆ రోజు కూడా ఆయన బ్లాక్మెయిల్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారికి చెప్తుంది ఏంటంటే, మీ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకుని టీవీ5 మూర్తి మీ యొక్క వీడియోలు తీసుకెళ్లి మహా టీవీ వంశీ వీళ్ళిద్దరూ కలిసి ఆడిన డ్రామాలో 1.5 కోటి దక్కింది. ఇద్దరి మధ్య పంపకాలు తేడా వచ్చినప్పుడు బయటకు వెళ్ళిపోయాడు. టెలికాస్ట్ ఆపారు లాస్ట్ కి. కానీ టీవీ5 మూర్తి మాత్రం 100% పవన్ కళ్యాణ్ వీడియోలు బయటికి రిలీజ్ చేయాల్సిందే అని చెప్పి పట్టుబట్టి భీష్మించి కూర్చున్నాడు. ఎందుకు ఆయనకు కావాల్సిన ఫిగర్లు అంటే ఆ ఫిగర్లు కాదండి, ఏ ఫిగర్లు తేడా వచ్చినాయి. ఈ రకంగా కూడా మిమ్మల్ని బెదిరిద్దామని చూశాడు. గుర్తుంచుకోవాల్సిన విషయం పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మా బిఆర్ నాయుడు సార్కి సంబంధించిన వీడియోలు చిన్న చిన్న ముక్కలే రిలీజ్ అయినాయి, పెద్ద వీడియోలు ఎప్పుడు రిలీజ్ అయితే అడుగుతున్నాను సార్. సార్ ప్రజలు పేదవాళ్ళు సార్, నేను చెప్తాను, చాలా పేద ప్రజలు, వాళ్ళు ఫుల్ వీడియోని అఫోర్డ్ చేయలేదు సార్. ఆ క్లిప్లు వచ్చినాయి, అవి ఏ కాదో తెలుసు అంతే. అలాగే అంత డబ్బు లేదు. పేద ప్రజలను అటు వదిలేసేయండి. ఆ ఫిల్ వీడియోలు ఏ వేస్తారు సార్, దానిలో ఇప్పుడు ఏదన్నా తీసి పెట్టి తెచ్చారనుకోండి, దాన్ని ఇప్పుడు బ్లర్ అయ్యాల్సిందే. ఎందుకు వేసినా అయిపోయినా ఒకటే. ఆ క్లిప్పులు చాలు. విషయం ఏంటంటే మిస్కండక్ట్. అది పొలిటీషియన్స్ ఎందుకు మేము ఇట్లా జోక్ చేస్తున్నాం అంటే 100% మీకు డెమోక్రసీ అంటే జోక్ అయిపోయింది, ప్రజలంటే జోక్ అయిపోయింది పొలిటీషియన్స్. సో అందుకని కూడా మేము ఇంకా జోకులు వేస్తాం. తిరుపతి దేవస్థానం జోకులు వేస్తున్నాడు ఆయన. నాకేంటి, నాకు ఇది బతుకు తెరువు కాదు,
వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉంటాం. Yeah. నాకు ఇది ఏమైనా బతువు తెరవా, Mm. నాకు లైవ్లీవుడ్ కి మా ఛానల్లో చాలా బిజినెస్ ఉన్నాయి, Mm. ఏదో నేను వచ్చి ఊరికి ఇక్కడ కూర్చొని ఉద్ధరిస్తా అనుకున్నాను. అంత పవిత్రమైన దేవుడి సన్నిధిలో ఒక్క రోజు గడపడమే అసలు ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు హిందువులు. వీళ్ళు దేవుడి సేవ కోసం కాదు సార్, వీళ్ళు వచ్చేది ఏంటంటే ఆ డిసిగ్నేషన్ జీవితాంతం ఉండిపోద్ది. ఓకే చీఫ్ మినిస్టర్ అయితే ఎక్స్ చీఫ్ మినిస్టర్ పెట్టింది, లేదంటే ఎక్స్ టీటీడీ చైర్మన్. ఓకే ఆ బోర్డు కార్ల పైన నంబర్ ప్లేట్ల మీద వేసుకోవడానికో, లేదంటే అటెండ్ లెటర్ ఐడ్లు కొట్టించుకుని జనాలు మోసం చేయడానికో, లేదంటే ఫ్యూచర్ లో చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఫోటో కింద జననం మరణం రాసిన తర్వాత ఎక్స్ టీటీడీ చైర్మన్ అని రాసుకోవడానికి ఇట్లాంటి పదవులు అనిపిస్తారు తప్పితే ప్రజలకు సంబంధించినటువంటి చేసేవాళ్ళు అయితే కనుక ఇట్లాంటి అకృత్యాలకు పాల్పడరు. ఇట్లాంటి మిస్కండక్ట్ ఇది క్రైమ్ కాదు. మీకు 100 సంబంధాలు ఉండొచ్చు, మీకు 100 సంబంధాలు ఉంటే మీరు ఇండివిజువల్ అయ్యి ఉండాలి, ఒక కామన్ పర్సన్ అయ్యండి, మీరు ఏమైనా చేసుకుని సావండి, ఎవరు పట్టించుకోరు. బట్ ఒక పవిత్రమైన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కానివ్వండి, లేదంటే ఒక పొలిటీషియన్, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఎవరైనా కానివ్వండి, ఒక పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, ఇట్లాంటి పనులు చేసినప్పుడు ఏంటంటే 100% అది మిస్కండక్ట్ కింద వచ్చింది. అది మీ క్యారెక్టర్ రిస్క్ కాదు, నేను ఇందాక చెప్పినట్లుగా దేశం నేషనల్ సెక్యూరిటీ రిస్క్. అది ఇది అంత సీరియస్ గా పరిగణించాల్సిన విషయం. నేను ఇందాకే ఎగ్జాంపుల్ చెప్పాను, మీ కర్ణాటక డీజీపీని ఆ వీడియోలో ఆయన కనుక ఆ రోజు భయపడి ఉంటే ఎన్నో పనులు చేసి పెట్టేవాడు. ఆయన బయటకు వచ్చాడు కాబట్టి అదంతా క్లోజ్ అయిపోయింది చెప్తున్నాను. సో ఇలా పొలిటీషియన్ వీళ్ళని బెదిరించే అవకాశాలు ఉంటాయి, లేదంటే వీళ్ళే పోయి స్కామర్లు బారిన. ఇప్పుడు ఫోన్ ఈడీ సిబిఐ అంటే ఫోన్లు ఎత్తద్దని చెప్తున్నారు, మన ఫోన్లు సేఫ్ కాదు. ఇటువంటి వీడియోలు ఇట్లాంటి లత్కోర్ పంచాయతీలు అన్ని ఫోన్లో పెట్టుకున్నప్పుడు మీ దరిద్రులు ఎవరో ముద్దు పెట్టుకుంటా, ఒక్కొక్కడు నాకు తెలిసిన ఒక ఎంపీ ఉన్నాడు డాన్స్ వేసుకుంటా ఉంటాడు, నాకు తెలిసిన 2 మినిస్టర్లు ఉన్నారు, ఇక్కడ ఇక్కడ ఎక్కడికి వెళ్తారో నాకు తెలుసు చెప్తున్నా, ఏ కూడా అన్నట్టుగా చెప్తున్నా నేను. సో పెద్ద మినిస్టర్లు వేయాలి. సో ఇట్లాంటి ఇవన్నీ ఏంటంటే మీ ఫోటోలు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఏ స్కామర్ చేతిలో పడింది, ఎవరో వేరే దేశంలో ఉన్న వాళ్ళ చేతిలో పడినప్పుడు ఎన్నో ఆటలు ఆడిస్తాం. సో అందుకని 100% సీరియస్ రిస్క్ గా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి ఎక్స్పోజ్ చేయనప్పుడు ఇమీడియట్ గా తక్షణం వాళ్ళకున్న పవర్స్ రిమూవ్ చేసి దాని ఇన్వెస్టిగేషన్ తర్వాత చేయాల్సిన అవసరం ఉంది. మూర్తిని అంతే చేయాలి, మూర్తి ఎవడు సార్? వాడిని ఫస్ట్ వీళ్ళు తీసేయాలి. మిస్కండక్ట్ కాదు, వాడు క్రిమినల్. వాడు పొగడాలని అనాలి సార్. మరి నేను బూతులు తిట్టలేను అందరిలాగా. ఇది అందరూ చూసే ఛానల్ కాబట్టి నాకు ఎదురుగా ఉంటే వేరే రకంగా తిట్టేవాడు నేను. చెప్తున్నా అది ఒకటే వచ్చినాక అందుకని తిడుతున్నాను. సో మూర్తి లాంటి వ్యక్తి ని 100% వాళ్ళు సీరియస్ గా యాక్షన్ తీసుకుని టీవీ యాజమాన్యం ఇంకా కూడా మీరు ఇంకా ఎట్టానే భజనలు చేసుకుని వెళ్తే మూర్తి ఆల్రెడీ చైర్మన్ ని తినేసాడు, నెక్స్ట్ మీ ఛానల్ తినేయబోతున్నాడు, నెక్స్ట్ మీ ఛానల్ మొత్తం టేక్ ఓవర్ అయినా చేసినా ఆశ్చర్యపోకర్లేదు. అది మీరు జాగ్రత్తగా ఆలోచించుకుని మూర్తిని దూరంగా పెడితే టీవీ ఛానల్ మంచిది. మూర్తిని దూరంగా పెడితే మీ ఛానల్ మంచిదో లేదో తెలియదు, కానీ మా ప్రజలకి యాజ్ ప్రజలుగా మీ న్యూస్ చూస్తున్నప్పుడు మేము పూర్తిగా కూడా హేట్ చేయండి టీవీని. దానిలో నాకు నచ్చిన ఒక 2-3 రిపోర్టర్లు ఉంటారు, వాళ్ళ న్యూస్ నేను చూస్తూ ఉంటారు. సో అది బ్యూటిఫుల్ గానే అది బాగానే ఉంటుంది, ప్రెజెంటేషన్ బాగుంటుంది. సో కనీసం ఆ పేరున్న మిగిలిద్ది అనేది చెప్పగలుగుతున్నాను. ఒక సామాన్యులకి ఇటువంటి పరిస్థితుల్లో టీటీడీ చైర్మన్ పైన ఎటువంటి ఒపీనియన్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయండి? ఏమో సార్, హోప్ లేదు. ప్రజలు కూడా ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లా. దే లాస్ట్ సమ్వేర్. పొలిటీషియన్ కొట్టేసాడా, ఓకే. పొలిటీషియన్ తినేసాడా, ఇట్స్ ఓకే. పొలిటీషియన్ ఈ రకంగా అక్రమ సంబంధాలు పెట్టుకున్నా అంతే, కావాలని చెప్పారో చేసి ఉంటారు. లేదంటే మనకెందుకు వచ్చేదా పోయేదా, ఏం చేస్తారు సార్? కామన్ పీపుల్ ఏం చేయలేరు అనే ఈ యొక్క ధైర్యాన్ని వాళ్ళు నింపుకొని హిందూ సమాజం చిన్న విషయానికి రోడ్ల మీద ఎక్కి ధర్నాలు అది ఇది చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించట్లేదు, లోకేష్ మాట్లాడారు, చంద్రబాబు నాయుడు మాట్లాడతారు, హిందూ అని మాధవి ఒక ఆవిడ ఇక్కడ నుంచి భజన కొట్టుకుంటే ఫ్లైట్ లో తిరిగి ఆవిడ మాట్లాడతలేదు. ఎవరు కూడా నువ్వు చేసింది తప్పయ్యా, ఆ అమ్మాయిని అలా 30 సంవత్సరాల నుంచి వేధించడం తప్పని మాట్లాడట్లేదు. ఎందుకని టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్న అన్ని ప్రయారిటీస్ సార్, ఎవరు ప్రయారిటీస్ వాళ్ళు, ఎవరు అంతా కూడా కమర్షియల్ గా తయారయ్యారు. అందరు కమర్షియల్ ఛానల్స్ కూడా. ఇప్పుడు మీకు మీ ఛానల్ లో నేను ఇన్ని రోజులు మీరే అన్నారు ఎందుకు సార్ ఎందుకు రాలేదంటే, నేను చాలా ఛానల్స్ కి ఫోన్ చేశాను. నాకు రోజు వాళ్ళు నాకు ఫోన్ చేసి సరే ఈ బయట కావాలి ఆ బయట కావాలని అడుగుతుంటారు. కానీ కాదండి మూర్తికి సంబంధించి ఉంటారు సార్, మేము వేయం సార్. అరే బాబు, బిఆర్ నాయుడుకి సంబంధించి ఆ టాపిక్ ఎందుకు అడగట్లేదు మీరు, ఇవన్నీ మాట్లాడుతున్నారు, అది కూడా ఇంపార్టెంట్. టీటీడీకి సంబంధించింది అని అంటే
సార్ మాది కూటమి పార్టీ వాళ్ళు కొనేసుకున్నారు, ఓ సో లేదంటే ఈ పలానా పార్టీ వాళ్ళు కొనేసుకున్నారు, లేదంటే ఈ పార్టీ వాళ్ళు కొనుక్కున్నారు. నేను చూశాను సార్, చాలా ఛానల్స్ అమ్మేసుకుంటున్నారు. అమ్మేసుకుని ముక్కలు చేసి కొంతమంది రాజకీయ నాయకులే తీసేసుకొని వాటితో సొంత డబ్బాలు కొట్టుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారు. మీరు అవ్వలేదు, నేను అందుకేనే కదా మీరు ఓపెన్ నీ మాట్లాడినట్టు వేస్తారు, దమ్ముతో వేస్తారు కాబట్టి కేసులు కూడా ఎదుర్కొంటారు కాబట్టి నేను మీ ఛానల్ మాట్లాడుతుంది. లేదంటే వేరే ఛానల్స్ 2-3 ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే సార్ ఆ పేరు దగ్గర మేము బీప్ వేసుకుంటాం సార్, ఆయన ఫోటోని బ్లర్ చేసుకుంటాం, ఏది ఉన్నట్టు వేస్తానంటే మాడతా, లేదంటే తీసి పడేయండి. వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తారు. సో అట్టే రేపు ఎలక్షన్ కి ఇంతే సార్, మొత్తం ఈ ఛానల్ తోనే దుమ్దులు వేసేటట్టు ఉన్నారు. ఇది ఎవరికి రోడ్ల మీదకి వెళ్ళి నేను మేనిఫెస్టోలు కూడా ఉండవు, ఏదో ఎవడో కూడా పూర్ పీపుల్ లేదంటే ఏదో చేసిన వీడియోలు దాని వెనకమాల ఏదో మ్యూజిక్ పెడతారు, లేదంటే రేపు జరిగిన ఆడియోలు ఈ సాంగ్స్ ఉంటాయి కదా, ఆ పాటలు పెట్టి బాధాకరమైన పాటలు పెట్టి ఇంతే తప్పి ఏడుస్తూ అడుగుతాడు అంతే, అట్లా ఉంటది. కానీ ఏముండదు సార్, ప్రజలు కూడా మేము కూడా ఏం చేయలేని పరిస్థితి, ప్రజలు అందరూ ఏం చేయలేని పరిస్థితి. ఈ ఎంతో కొంత మార్పు రావాలి, మంచి ఒకళ్ళ ఇద్దరన్నా పొలిటీషియన్స్ ఉంటారు ప్రతి పార్టీలో, వాళ్ళన్నా కనీసం ఇటువంటి చర్యలు తీసుకుంటారేమో అనే ఇదిలో మనం ఈ వీడియో చేస్తున్నాం. ఓకే, సో ఓవరాల్గా బిఆర్ నాయుడు గారు చేసింది అక్షరాల తప్పే, దాన్ని ఎంత సమర్థించుకున్నా కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు అనేది మాత్రం వాస్తవం. ఇప్పుడు హిందూ సమాజానికి తిరుమలది గతం కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా 6 చనిపోవడం కావచ్చు, గోపురం మీద పలికి తాగుబోతు కొడటం కావచ్చు, చెప్పులు వేసుకుని వెళ్ళటాలు కావచ్చు, అక్కడ ఫుడ్ మొత్తం నాన్ వెజ్ తినడం కావచ్చు, అన్యాయాలు జరగడం కావచ్చు, ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా కేవలం బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఎందుకు జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించండి. దేవుడు కూడా ఆయన ఫస్ట్ నుంచి యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ విధంగానే ఇప్పుడు ఇంత దారుణం జరిగినా కూడా నిమ్మకి నీరెత్తినట్టు కనీసం మాట్లాడకుండా ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా మన సనాతని రంగురంగుల బట్టలు వేసుకొని రంకెలేసేవాడు అన్నీ మూసుకొని అనుమానంగా కూర్చున్నాడండి అని అర్థం చేసుకోండి. ఏం లేదు అక్కడ అస్సాం. సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్.